ఇన్నోవా చోరీ కేసులో దంపతులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్, అతని భార్య అనిత హైదరాబాద్లోని బాల్ నగర్లోని చింతల్లో నివాసం ఉంటున్నారని చెప్పారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ గుట్టుచప్పుడు కాకుండా నేరాలకు పాల్పడుతున్నారని వివరించారు. శ్రీకాంత్పై గతంలో పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. కేసును ఛేదించిన సిఐ రవీందర్, లింగంపేట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, టెక్నికల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బందిని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించారు. సంబంధించినటువంటి వ్యక్తి తన ఇన్నోవా కారు తీసుకొని ఈ ప్యాసింజర్లను ఎక్కించుకొని ఈ కన్నాపూర్ విలేజ్ లింగంపేటకు వస్తున్న క్రమంలో ఎవరైతే ప్యాసింజర్లుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ యొక్క స్టీవెన్ అంటే డ్రైవర్ ను కార్ డ్రైవర్ ను కొట్టి అతని మెడలో చున్నీతోటి చంపాలని ప్రయత్నం చేసి ఈ కన్నాపూర్ విలేజ్ దగ్గర దాన్ని కొట్టి ఆ వెహికల్ గుంజుకుపోయి తర్వాత అతని పర్సన్ తర్వాత సెల్ ఫోన్లను కూడా గుంజుకొని వెళ్ళడం జరిగింది. ఈ వచ్చినటువంటి ఫిర్యాదు మీద ఈ రాబరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కొత్త చట్టం ప్రకారము ఈ రిజిస్టర్ అయిన తర్వాత దీంట్లో ఒక సైంటిఫిక్ ఆధారాలను బేస్ చేసుకొని ఈ రోజు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్నోవా కారును తర్వాత ఈ సెల్ ఫోన్లను కూడా ఇవాళ సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో మంచి పరిలో కనపరిచినటువంటి ఈ లింగంపేట ఎస్ఐ గారు, తర్వాత ఎల్లారెడ్డి సిఐ గారు, అదేవిధంగా ఈ టెక్నికల్ సపోర్ట్ అందించినటువంటి శ్రీనివాస్ అనేటువంటి హెడ్ కానిస్టేబుల్ కూడా, అదేవిధంగా ఈ లింగంపేటకు సంబంధించినటువంటి సిబ్బందిని ఈ కేసులో కృషి చేసినటువంటి సిబ్బంది అందరూ కూడా ఎస్పీ మేడం గారు, కామారెడ్డి జిల్లా ఎస్పీ మేడం గారు వాళ్ళని అభినందించడం చెప్తా 5 నిమిషాలు.